లడ్డు నెయ్యి కల్తీ వివాదంకు స్వస్తి పలికి ఇది తిరిగి పునరావృతం కాకుండా గోదానం ద్వారా భక్తులచే గోవులను సేకరించి పాల డైరీని టీటీడీ స్వయంగా నిర్వహించాలని యాదవ కులస్తులు పూల వెంకటాద్రి యాదవ్, సీను యాదవ్, ఆర్ఆర్ యాదవ్లు కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం మీడియా సమావేశంలో యాదవ కులస్తులు మాట్లాడుతూ ఇటుకలను విరాళంగా సేకరించి అయోధ్య రామాలయాన్ని ఎలా నిర్మించారో అదేవిధంగా గోమాతలను భక్తుల ద్వారా సేకరించి తద్వారా టీటీడీ ఆధ్వర్యంలో పాల డైరీని స్థాపించాలని అన్నారు. బీసీవై పార్టీ స్థాపకులు యాదవ నేత బోడే రామచంద్ర యాదవ్ టీటీడీకి 1,00,000 గోవులు ఇస్తానని ప్రకటించడం హర్షించదగ్గ విషయమని తెలిపారు. ఈ అవకాశాన్ని టీటీడీ వినియోగించుకోవాలని కోరారు. అలాగే శ్రీవారిని మొదటి దర్శనం చేసుకున్న శరభా యాదవ్ భక్తుని విగ్రహాన్ని అలిపిరి ప్రారంభంలో పెట్టాలని టీటీడీ అధికారులను కోరారు. గోవు మన జాతీయ జంతువుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. పాఠ్యాంశాలలో గోవు యొక్క ఉపయోగాలు పాఠ్యాన్ని జత చేయాలని తెలిపారు. తిరుపతి జిల్లాలో ఎక్కడైనా టీటీడీ గో డైరీని స్థాపించాలని కూటమి ప్రభుత్వం జోక్యం చేసుకొని టీటీడీ ద్వారా భారీగా నెయ్యి దిగుబడి అయ్యేలా ప్రణాళికలు పూర్తి చేయాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో చంద్ర యాదవ్, చెంగల్రాయులు, ధన, మూసమయ్య, మహేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పాదయాత్ర పొంగనూరు నుంచి రామచంద్ర యాదవ్ గారు పాదయాత్ర స్టార్ట్ చేయడం జరిగింది. తిరుపతికి వచ్చి తిరుమలకి అలిపిరి మెట్ల మార్గం ద్వారా మెట్లోత్సవం జరుపుకుంటూ, అంటే ప్రతి ఒక్క మెట్టుని కడుగుతూ పసుపు కుంకుమ రాస్తూ పూలు పెట్టుకొని ప్రతి ఒక్క మెట్లోత్సవం జరుపుకుంటూ తిరుమలకి రావడం, అదేవిధంగా స్వామివారి దర్శనం ప్రోటోకాల్ ఉన్నప్పటికీ కూడా సామాన్య ప్రజలకి, సామాన్య భక్తులకి ఏ విధంగా అయితే దర్శనం జరుగుతుందో అదేవిధంగా క్యూ లైన్లోకి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత టీటీడీ గోశాల సందర్శించి ఆయన టీటీడీ వారికి ఒక ముఖ్యమైన ఒక వినతి లేదా విజ్ఞప్తి చేయడం జరిగింది. అదేమంటే టీటీడీ డైరీ కనుక ఏర్పాటు చేస్తే నా వంతుగా 1000 గోవులను ఇస్తాను, అదేవిధంగా 1,00,000 గోవుల్ని సమకూరుస్తాను అని చెప్పి ఆయన తిరుమలలోనే మీడియా ముఖంగా కూడా ప్రకటించడం జరిగింది. మేము ఈరోజు ఈ ముఖ్యమైన సమావేశం మీతో పెట్టుకోవడానికి ముఖ్య కారణం ఏమరానంటే టీటీడీ వారు కూడా ఒక అడుగు ముందుకు వేసి స్వామివారికి ఎంత మేరకు నెయ్యి అవసరమవుతుంది, ఎంత మేరకు పాలు పెరుగు అవసరమవుతుందో దానికి తగ్గట్టుగా ఒక డైరీ ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా శ్రీవారి భక్తులు కోట్ల మంది ఉన్నారు. తిరుమలలో యాదవులు అనేది ఒక చరిత్ర అనేది ఉంది. గుడి గోడ చుట్టూ ప్రాంతంలో ఉన్న గోడను కూడా కట్టింది యాదవుడు అని చెప్తారు చరిత్రలో కూడా. అదేవిధంగానే తొలి దర్శనము చివరి దర్శనము యాదవులకే దేవుడు వరమిచ్చారని మన పెద్దలందరూ కూడా చెప్పుకుంటూ వస్తూ ఉంటారు. కావున ఈరోజు ఆయన గత 3 రోజుల క్రితము పాదయాత్ర చేసినప్పుడు బోడి రామచంద్ర యాదవ్ గారు యాదవ్ యువతంతా కూడా ఆయనకి విన్నపం చేసుకోవడం జరిగింది. ఏమనగా శరభాయ్ యాదవ్ విగ్రహాన్ని అలిపిరి దగ్గర 10 మంది వచ్చి పోయే మన తిరుమలకు అలిపిరి దగ్గర విగ్రహాన్ని స్థాపించమని ఆయనకి అర్జీ కూడా పెట్టడం జరిగింది. దీనికి కూడా టీటీడీ వారు సహకరించాలని, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, అదే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ దీని పట్ల కొంచెము యాదవులు మనోభావాలు నిలబెట్టాలని కోరుకుంటున్నాను. అనేక మంది పండితులు గోవు గురించి అవగాహన ఉండే వాళ్ళకందరికీ కూడా ఒక బుక్ గోమేధం అని ఒకటి ఏర్పాటు చేసి ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందుబాటులో ఉండేటట్టు ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఏర్పాటు చేయాలని చెప్పి అప్పటి నుంచి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మన భారతీయ సనాతన సంప్రదాయంలో మనిషి ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవించాడంటే ఆనాటి మన సాంప్రదాయంలో జాతీయ గోవులు ఒక మనిషికి ఒక 10 గోవులు పోషించేవారు. అప్పుడు ఆ గోవు పాలైతేనేమి, వెన్నైతేనేమి, మజ్జిగైతేనేమి, పెరుగైతేనేమి ప్రతి ఒక్కటి తీసుకొని ఆరోగ్యవంతంగా ఉంటా ఉన్నారు. ఇప్పుడు ఆ గోవులు చాలా వరకు చాలా కారణాల వల్ల విదేశాలకు వెళ్ళిపోయాయి, నశించాయి. తర్వాత ఈ మెడిసిన్ అనేది ఎక్కువ వాడడం జరిగింది. ఒక చిన్న వ్యాధి కూడా
10 రకాల మెడిసిన్స్ వాడడం జరిగింది. మనం ఒక 50 years ముందు చూసుకుంటే ఈ ఆవుకు సంబంధించిన పాల పదార్థాలకు సంబంధించి ఎక్కువ తీసుకుంటూ ఉన్నాము. ఆరోగ్యం చాలా బాగుంది, శక్తివంతంగా ఉన్నాము. ఇప్పుడు అమెరికాలో కానీ యూకేలో అయితేనేమి 90 years 100 years వాళ్ళ క్లైమేటికల్ కండిషన్స్ అన్నీ శుభ్రంగా ఏర్పరచుకున్నారు. మనకి ఏదైతే సనాతన సంప్రదాయంలో గోవు యొక్క విశిష్టత గురించి చాలా క్లుప్తంగా ఉంది చరిత్రలో కూడా.